మోను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాను. ఊదాక ఎంత వచ్చింది? లిమిట్ దాటి చాలా దూరం వచ్చేసింది. మరి మీ అమ్మకు చెప్పావా? అమ్మో చెక్కేస్తుంది. సరే, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. ఏదైనా ఉంటే రేపు పొద్దున మన ఇద్దరం కలిసి చూసుకుందాంలే. సరే మోను. సేఫ్. ఏం చేస్తున్నావు కన్నా? బీరెత్తు బాధపడుతున్నాను మోను. ఏ ఎందుకు? జాబ్ పోయింది మోను. ఇంకో జాబ్ కోసం ట్రై చెయ్యు, దానికే బాధపడిపోలా. అలా కాదు మోను, అప్పటి వరకు నా ఈఎంఐలు లోన్లు ఎవరు కడతాడు? నేను లేనా చెప్పు. నీకు జాబ్ వచ్చినంత వరకు అవన్నీ నేనే చూసుకుంటా. దేవుడు ఉన్నాడు. సరే మోను. ఇటుకలతో కాదురా రే, బంగారు బిస్కెట్లతో కట్టాలి ఆ పిల్లకి నువ్వు గుడి. ఆల్రెడీ సైట్ ఎతికే పనిలోనే ఉన్నాను బా. చెప్పు మోను. ఏ అంత కోపంగా మాట్లాడుతున్నావు? నాకు మా అమ్మకి గొడవ. నాకు జాబ్ లేదని తెలుసు కూడా డాక్టర్ డబ్బులు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని అంటుంది. ఇప్పుడు మీ మమ్మీ నేను డబ్బులు అడిగారా? లేదు, కట్టాలని చెప్తుంది. ఆవిడ జస్ట్ నీకు తన బాధను చెప్తుంది అంతే. ఇప్పుడే చెప్పాలా? మరి కొడుకు కది కన్నా, నీతో కాకపోతే ఇంకెవరితో చెప్తారు? పాయింటేలే. బోర్ కొట్టేస్తుంది, ఎక్కడికైనా వెళ్దాం డబ్బులు కూడా లేవు. ఇది ఎందుకు డబ్బులు పంపింది? డబ్బులు ఎందుకు పంపావే? నాకెందుకో నీకు చాలా బోర్ కొడుతుందేమో అని అనిపిస్తుంది. నేను కూడా వర్క్ లో బిజీ ఉండడం వల్ల నీతో మాట్లాడలేకపోతున్నాను కన్నా. అదంతా కాదు, ఫస్ట్ డబ్బులు దేనికి పంపావో చెప్పు. నీకు ఇప్పుడు జాబ్ లేదుగా, ఖాళీగా ఇంట్లో ఏం కూర్చుంటావు? నువ్వు బోర్గా ఫీల్ అయితే సరదాగా ఈ సినిమాకు వెళ్తావని పంపాను. దేవత. ఇంట్లో ఖాళీగానే ఉన్నావుగా, జిమ్కి పోతావా? జిమ్ ఫీజు కట్టేస్తాను. కొత్త కోర్సులు ఏమైనా నేర్చుకోవచ్చుగా, ఫీజు నేను కడతాను. రే మామా, మరీ రీఛార్జ్ కూడా తన్నే అడిగితే బాగోదేమో. మరి అన్ని తనే చూసుకుంటదన్నావు కదరా. చేసేసిందిరా. అసలు ఏం తొక్కొచ్చావురా, అలాంటి పిల్ల పడింది. అది కూడా వచ్చింది. హాయ్ చెప్తుంది నీకే. హాయ్. చెప్పు మోను. కన్నా, నువ్వు ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు, మేడపైకి ఎక్కి పాపలకి లైన్ వేయడాలు ఇలాంటివి ఏమైనా చేస్తున్నావా? అయ్యో మోను, నేనా? ఒకవేళ అలాంటి పనులే చేసావే అనుకో, కామ్గా ఉండే మోనికాలో కామ్నెస్ని కాకుండా కాటేరమ్మని చూస్తా. అమ్మో, కొడుకొత్తనే కాన్సర్ గల్లంత అయిపోయింది. సరే మోను.